18 జూలై రోజు సుమారు 9 నుండి 9:30 గంటల ప్రాంతంలో అడప మహేష్ అనే వ్యక్తిపై ఒక తనకి తెలిసిన వ్యక్తే పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిప్పంటించి హత్యాయత్నం చేసే ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హత్య చేసే ప్రయత్నం చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తనని తరలించడము, ఆ తర్వాత పొద్దున 7 గంటలకి ఆ హత్యాయత్నం కింద కేసు కూడా గీసుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు చేయడం జరిగింది. ఈ విషయంలో అడప మహేష్ అదే రోజు 19వ తేదీ సుమారు 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్కి తరలిస్తుండగా మృతి చెందడం జరిగింది. ఈ విషయమై అదే కేసుని మర్డర్ కేసు కింద అండర్ సెక్షన్ 61, 103, 1 ఆఫ్ బిఎన్ఎస్ మరియు ఇతర సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. అయితే ఈ పత్తి కుమారస్వామికి ఉన్న పాత క్రిమినల్ యాంటిసిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అట్లాగే అదే నేరంలో పాల్పంచుకున్న ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విషయమై మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని 6 టీమ్స్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అందరి కళ్ళ ముందు ఐ విట్నెసెస్ ఉండగా ఇట్లాంటి నేరం జరగడము డెఫినెట్లీ ప్రజలకి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. సో దాంట్లో మేము వెంటనే డీసీపీ ఆధ్వర్యంలో పలు దర్యాప్తు బృందాలని రంగంలోకి దించడం జరిగింది. ఈ అడప మహేష్, మృతి చెందిన అడప మహేష్ మరియు అట్లాగే ఈ పత్తి కుమార్ వీరిద్దరికి మధ్యలో కొంత పాత కక్షల్ని మనసులో పెట్టుకొని పత్తి కుమార్ ఈ నేరానికి పాల్పడినట్టు తెలిసింది మాకు ఇన్వెస్టిగేషన్లో. వీరందరూ కూడా వీరికి మిగతా సహకరించిన వాళ్ళు గంధం నరేష్, జన్ను మధు, అట్లాగే పిట్ల శ్రీనివాస్, మిగతా అందరినీ కూడా వివిధ స్టేజెస్లో వివిధ ప్రాంతాల్లో మేము నిన్న అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో వీళ్ళందరికీ కూడా క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళే, అంటే వీరందరూ కూడా ముందు చిన్న మరియు పెద్ద నేరాల్లో పాల్గొంచుకున్న వాళ్ళని తెలుస్తుంది. వీళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి. పలుమార్లు వీళ్ళపైన కేసులు పెట్టడము, పోలీస్ స్టేషన్స్లో కౌన్సిలింగ్ చేయడము, వీళ్ళు నేర ప్రవృత్తి మార్చుకోవాలని మా ఆఫీసర్స్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. దానికి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ కూడా ఈ చర్యకి పాల్పడ్డారు. అందుకే ఈ కేసుని మేము చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా డీసీపీ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అదే మార్గంలో ఈరోజు పొద్దున వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడము, వాళ్ళకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసులో నిందితుల్ని పట్టుకోవడంలో ఎందుకంటే నేరం జరగగానే నిందితుడు ముందే తను నేరాల్లో పాల్గొంచుకున్న అనుభవం ఉంది, అరెస్ట్ అయిన అనుభవం ఉంది. కాబట్టి పోలీసులు ఎలా పనిచేస్తారు అని ఫోన్స్ ఆఫ్ చేసుకొని చేయడము అండ్ పాల్గొన్న వాళ్ళంతా వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా డీసీపీ గారి ఆధ్వర్యంలో టీమ్స్ చాలా చాకచక్యంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఎస్హెచ్ఓ మరియు ఏసీపీ మామ్నూర్ వీరందరూ కూడా ప్లస్ మా సిడిఆర్ అనాలిసిస్ టీం వీళ్ళందరూ కూడా వీళ్ళ లొకేషన్ని ట్రేస్ చేయడము, అందరినీ నిన్న మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మా ఆఫీసర్స్ డీసీపీ ఈస్ట్ అంకిత్, అట్లాగే ఏసీపీ మామ్నూరు వెంకటేష్, అట్లాగే ఎస్హెచ్ఓ గీసుగొండ విశ్వేశ్వర్ వీరంతో పాటు మిగతా ఆఫీసర్స్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మిగతా అందరూ కూడా ఎంతో సహకరించి జిల్లా అధికారులందరూ కూడా ఒక టీంలా పనిచేసి ఈ కేసును డిటెక్ట్ చేయడంలో అందరూ కృషి చేశారు. ఆ కృషికి నేను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మా పోలీస్ స్టేషన్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్, మా సిపి ఆఫీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 700 పైగా రౌడీ షీట్స్ ఉన్నాయి. ఆ రౌడీ షీట్స్ని మేము రాగానే కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆ ఎక్సర్సైజ్ డీజీ గారి ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క రౌడీ షీట్ మీద ఏమేం కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఏ స్టేజ్లో ఉన్నాయి,
వాళ్ళ ప్రజెంట్ యాక్టివిటీస్ ఏంటి అనేది ఒక మామూలుగా రొటీన్గా చేసే విధానంలోనే కాకుండా ఒక సిస్టమాటిక్ అప్రోచ్లో ఇప్పటి నుండి ముందుకెళ్ళడం జరుగుతుంది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దాని లీగల్ స్టెప్స్ ఎలా ఉంటాయి అని రానున్న రోజుల్లో మీ అందరికీ స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది. అది నేను ఈ ప్లాట్ఫామ్ మీద డిస్క్లోజ్ చేయలేను. బట్ లీగల్ పద్ధతిలో మన చట్ట మార్గం ద్వారానే వీళ్ళు మరీ ఒక్కసారి నేరాలు చేయకుండా చేయడానికి చట్టంలోనే చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నీ కూడా మేము సిస్టమేటిక్గా అంటే ఒక క్రమ పద్ధతిలో వాడడం జరుగుతుంది. దాని మీద మా ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా పర్సనల్ కక్షల వల్ల తాగిన మైకంలో చేయడము ఆ నేరాలు వేరు. బట్ ప్రజలకి భయాందోళనలు కలిగించే నేరాలు చేసే వాళ్ళే మళ్ళీ చేసే నేరాలు చేయడం వేరు. ఈ దృష్టిలో నేను ప్రజలకి మీడియా ద్వారా తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, ఎవరైనా ఇట్లాంటి వ్యక్తి ఏదైనా నేరాలకు పాల్పడుతున్నాడు, భయపెడుతున్నాడు, ఎక్స్టార్షన్ లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఆర్ చిన్న చిన్న ఆయుధాలు, చిన్న కత్తి కావచ్చు, డమ్మీ వెపన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కట్టుకొని ప్రజల్ని భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు అనేది ఉంటే మీరు ఎటువంటి భయం లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ అందించండి. మా ఆఫీసర్స్ అందరము కూడా మేము అవైలబుల్గానే ఉన్నాము. ప్రజలు కూడా మీ డీటెయిల్స్ ఎక్కడ డిస్క్లోజ్ చేయకుండా కూడా మాకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ మీద మేము ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఓవర్ట్గా కోవర్ట్గా 2 రకాల చర్యలు తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ప్రజల సేఫ్టీకి భంగం కలిగించే ఎవరిని కూడా వదిలిపెట్టడం జరగదు. తప్పకుండా పరమైన చర్యలు, బికాజ్ ప్రజల్లో లా అండ్ ఆర్డర్ ఎంత ఇంపార్టెంటో ప్రజలకి సెన్స్ ఆఫ్ సేఫ్టీ అంటే మేమందరము భద్రంగానే ఉన్నాము అనే సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే వరంగల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా టెక్నికల్లీ వెరీ సౌండ్ టీమ్స్. దొంగలు మేము అనుకున్న వాళ్ళు ఎవరు మమ్మల్ని మాకు దొరకకుండా వెళ్ళే పరిస్థితి అయితే లేదు. తప్పకుండా నేరస్తులని శిక్ష పడేటట్టు చేయగలిగే కెపాసిటీ మాకుంది. అది రానున్న రోజుల్లో డెఫినెట్లీ మీరే ముందు చూస్తారు.